మ్యాథమెటిక్స్ అంటే భయం వద్దు బ్రో అనే కాన్సెప్ట్ మనం ముందుకు తీసుకెళ్తున్నాం. భయం ఉంటే ఏ పని ముందుకు సాగదు. అట్లాగే మన మ్యాథమెటిక్స్లో కూడా అంతే. అంటే ఎక్కలు రాకపోతే లెక్కలు రావు అనే కాన్సెప్ట్ని పిల్లలకి భయాన్ని తొలగించి ఎక్కలు ఈజీగా ఎలా నేర్చుకోవాలి అనేది ఒక్కొక్కటి డే బై డే మనం చెప్పుకుంటూ ఉందాం. మన టిప్స్ని ఎక్కడ ఆగకుండా ఫాలో అవ్వండి. ఈ స్కిప్ చేస్తే మీకు విషయం అర్థం కాదు. ప్రతిదీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చూడండి, 11th టేబుల్ నుంచి మనము స్టార్ట్ చేద్దాం. కొంతవరకు మీకే తెలుసు. చూడండి, 1 into 11 అంటే 11, 2 పక్కన వస్తే 22, 3 పక్కన వస్తే 33, 4 into 11 అంటే 44. ఈ విధంగా వేసుకుంటూ చాలా ఈజీగా వేయచ్చు. ఎంతవరకు? 10 వరకు వేయచ్చు. తర్వాత నుంచి ఎంత అంటే ఈజీగా ఎక్కడి నుంచి చూడండి, 11 into 11 ఈ పక్కన ఇట్లా వేయండి. ఇటు ఇటు కొద్ది సాగదేయండి, అటు ఇటు ఈ రెండు కలిపి మధ్యలో వేయండి, అయిపోయింది. 11 are 121. అర్థమైందా? మరి ఒకసారి చూడండి, 12, 1 2 ఇలా విడిగా కాస్త దూరంగా వేయండి, ఈ రెండు కలపండి, ఇందులో వేయండి, అయిపోయింది. నువ్వేం గుణించలా, జస్ట్ చిన్న టిప్. అట్లాగే 13 చూద్దాం. ఇట్లా వేయండి, 1 3 కలపండి, 4. అర్థమైందా? అట్లాగే 1 4 ఎట్లా వేసుకోండి, ఈ రెండు కలపండి, 5. అయిపోయింది దానికి. అట్లాగే కిందకు వస్తే 25 11s are 2 5 అటు ఇటు వేసుకోండి, 2 + 5 కలపండి, 7 275. అట్లాగే ఈ రెండు కూడా 4 8 4. అలా చివరికి వెళ్ళి కొలిది మనం సులువు అవుతుంది. అట్లాగా 2 నెంబర్స్ని 11 పెట్టి గుణిస్తే అంత ఈజీ అయింది. ఇంకా అంతకంటే పెద్ద నెంబర్ ఏమైనా ఉందా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 4 3 5 11 into this అని అనుకుందాం. అప్పుడు మనము 5 పక్కన వేసుకోండి, వేసుకుని ఈ రెండు కలిపి వేయండి. ఇక్కడ అయిందా? నెక్స్ట్ ఈ రెండు కలిపి వేయండి, అయిందా? నెక్స్ట్ ఈ రెండు కలిపి వేయండి, తర్వాత రెండు అక్కడ వేసేసేయండి, అయిపోయింది ఆన్సర్. 4 9 7 అనుకుందాం, ఇంటూ 11 7 యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ వేయండి. ఇది కలిపితే 16 అవుతుంది, 6 వేయండి, 1 ఇక్కడ క్యారీడ్, ఈ రెండు కలపండి, 13 అవుతుంది, 13 ఇది కలపండి, 14 అవుతుంది. ఇంకా మళ్ళీ 1 మిగిలింది, 1 దీన్ని పట్టుకొచ్చి కలపండి, 5 అయ్యింది, అయిపోయింది. 1 2 సార్లు చేయండి మై డియర్ స్టూడెంట్స్, ఇది ఈజీగా అర్థం అవుతుంది. ఇటువంటి టిప్స్ మరికొన్ని చెప్పుకుందాం, ఓకేనా? కైండ్లీ ఫాలో మై ఛానల్ మ్యాథ్ మెథడ్స్ బై శంకర్.